రైట్. రైట్. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. సో ప్రధానంగా అంటే సోషల్ మీడియా గురించి నిత్యం వార్తల్లో మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా కొంత తెలుస్తుంది. సో అది నిజమా కాదా నిర్ధారణ చేసుకోవడం కూడా ఇంకొక వార్త చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఈ ఈ వర్గానికో లేకపోతే ఈ పార్టీకో లేకపోతే ఒకరికి చెందినటువంటి వర్గం వాళ్ళ అభిప్రాయాలు వారు షేర్ చేసుకుంటున్నారు. సో అది కొంతమంది నమ్ముతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కాదంటున్నారు, అవునంటున్నారు. ఇదంతా ఒక వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిజమైన వార్తను ప్రచారం చేయడంలో సోషల్ మీడియా ముందుందంటారా? ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు మిత్రులు పార్థసారథి గారికి అట్లాగే అమ్మాయి ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడు కూడా మీడియా రంగంలో అయితే నేను చూస్తే నాకు సరిగ్గా 50 సంవత్సరాలు మీడియాలో మొట్టమొదటి వ్యాసం నాది 1975లో ఆంధ్రభూమిలో. ఎందుకు చెప్తున్నానంటే ఆ పత్రిక ఎవరితో అందరూ చెప్తాను. ఆంధ్రభూమిలో ఇండియా అని అప్పటి బాగా అధ్యక్షుడు అంటే దానికి వ్యతిరేకంగా నేను ఒక వ్యాసం రాశాను. మొట్టమొదటి వ్యాసం నాది. అంటే ఇండియా అంటే ఇందిరాగాంధీ అంటే ఇండియా కాదు అని దాని వ్యతిరేకంగా రాస్తే ఆనాడు గోరా శాస్త్రి అధ్యక్షుడిగా ఉండేవారు. వేదిక ఆయన వచ్చేది పేజీలో పక్కన పేజీలో నాకు ప్రింట్ అయింది. తెలుసు తికవర ఫ్యామిలీ వారు ఎంపీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అటువంటి దాంట్లో పత్రికలో ప్రింట్ చేశారు. అంటే నిష్పక్షపాతమైన మీడియా అంటే అది. వారు ఆ పార్టీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాన్యం ఉంటుంది. గౌరవ శాస్త్రి గారు ఎడిటర్గా అటువంటి వార్తలు కానీ వ్యాసాలుగా పత్రిక ఎదురు పార్టీ వేస్తాం. గతంలో ఎడిటర్ వేరు, పత్రిక యజమానిగా ఉండే యజమాని కేవలం సర్టిఫికేట్ కూర్చునే వాళ్ళు కేవలం ఇంత విధానం అంతా పత్రిక ఎట్లా వాళ్ళు ఏ పార్టీని విమర్శించాలి, పార్టీని సమర్పించాలి, విధానాల పరంగా అంశాల పరంగా ఎట్లా మద్దతు ఉండాలి, ఎట్లా పద్ధతి అలాంటి పత్రిక యజమాన్యంగా నిర్ణయించేది మన ఎడిటర్ నిర్ణయించారు. అయితే అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు ఉన్నాయి. వాళ్ళ విధానం ఎక్కడ ఉంటాయి, యజమాన్యం ఎవరున్నా పత్రిక యజమాన్యం వాళ్ళదే కనుక వాళ్ళు ఒకరికి పక్షపాతంలో నిర్ణయించేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం పట్టించేవాళ్ళు. అందుకని మనకు విషపత్రిక కనుక వాటి ఆనాడే పడింది. ఇవాళకి ఏమనేవాడు తెలియదు, నాకు ఇవాళ పరిస్థితులు ఏమన్నా తెలియదు. కానీ ఏమంటున్నానంటే ఈ పత్రికను మెల్లమెల్లగా పార్టీలకు అతీతంగా ప్రవర్తించాలని పత్రిక అంశాల వారి మద్దతు అంశాల వారి చేసిన పత్రిక వంచది పోవడం మొదలైంది. ఈనాడుతోనే మేము పత్రికకు 9 ఏళ్ళు ఇప్పటికి పండిస్తున్నాం. ఎప్పుడైతే కొంతవరకు పక్షపాతం పార్టీ పత్రిక కాదండి, కానీ ఒక విధానాన్ని ప్రమోట్ చేయడంతో కాంగ్రెస్ వ్యతిరేకం సామాన్యరావు గారే మీకు అద్భుతంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు అవలంబించాం, కాంగ్రెస్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత మూడో పరిణామం మనకి పరస్పరం చెప్తారో పార్టీలకు పత్రికలు వస్తుంది. అసలు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండే మిగతా సాంప్రదాయ పార్టీలకు నేను చాలా పార్టీలు సాంప్రదాయ రాష్ట్రీయ పార్టీ చాలా పార్టీలని మనం ఎన్నో చెప్తాం. అది పార్టీలకు పత్రికలు వచ్చేసి సాక్షి పత్రిక ఆవిర్భావంతో నేను పని పెరిగింది. ఇవాళ ఒక పత్రిక ఇంకో పత్రిక మీద విమర్శ దాచుకొని సంస్కృతి గతంలో ఉండేది విధానాల పరంగా చూస్తున్నాం. అట్లనే ఒక పత్రిక ఇంకో పత్రిక విమర్శిస్తుంది. చివరికి మనం అందరికి అంకితం ఒక 20 ఇంగ్లీష్ తెలుగు పత్రికలు ఆన్లైన్ లో వస్తే నేను ఒక వార్తను రిసీవ్ చేసుకొని చూడి చేసుకోవాలంటే ఇంకో వార్త పత్రిక చదవడం ఒకే వార్త జరుగుతున్న వార్తను కంటి చేస్తుంది. అందుకని తెలుసుకుంటున్న ఇండియా ఒక మాట అన్నది చాలా మంది మన భాష సాధిస్తున్నాను కూడా. ఏంటంటే పత్రిక వ్యాఖ్య వేరు, వార్త వ్యాఖ్యను ఏదో వ్యాసాలు కానీ వార్తలు వార్తగా చూపెడుతున్నాము అంటే లేదంటే ఇవాళ నాకు ఈ ఆన్లైన్ బయట వీటి గురించి మాట్లాడుతుంటే ఇవాళ మా మనవరం 10 ఏళ్ళు దాటించాడు. కానీ నా మనవరం దెబ్బతిని చెప్తాను. సెల్ ఫోన్ వాడదు అని సజ్జనాలు గారు చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ వీటి గురించి సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నాం అని చెప్తుంటే మనవరాలు ఆ వీడియో నాటి అదే నాకు అభిమానము. మరి మీరు చూస్తుంది అందులోనే కదా ఆయన ఎట్లా చూస్తున్నారు. మీరు సెల్ ఫోన్ వాడద్దు ఎందుకంటున్నా అర్థం అంటే ఒక చిన్న పిల్లవాడికి వచ్చిన డిరెక్టర్ వస్తుంది ఫస్ట్ మన సమాధానం చెప్పాల్సి ఉన్నాను. మా మనవరాలు అడిగిన ప్రశ్న నేను చెప్పాను, అమ్మా సెల్ ఫోన్ తప్పు కాదు అంటే మన సెల్ ఫోన్ ఎంత వాడాలంటే వాడాలి. నేను ఏం చేస్తున్నాను విషయ పరిజ్ఞానం కోసం సెల్ ఫోన్ తీసుకుని సత్యనారాయణ గారు యాక్చువల్ ఏం చేసాను చూసినాను. కనుక ఒక కత్తితో కూరగాయలు పోస్తే వెనకాలి పోసేవాడి తప్పు. ఎలా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని దేనికి వాడుతున్నాం, ఎలా వినియోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంతే కదా. నేను నా 10 ఏళ్ల మనవరాలు ప్రశ్న సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేదు సెల్ ఫోన్ వాడవచ్చు, ఎక్కువ వాడచ్చు చెప్తుంది. వ్యసనంగా కావచ్చు, మన కొత్తమైన పరిజ్ఞానం కోసం మనం తెలుసుకోవాలి. అది సోషల్ మీడియా కూడా అది. సోషల్ మీడియా 2 కలిసి కానీ సోషల్ మీడియా ఒక నియంత్రణ లేకుండా పోతుంది.
సోషల్ మీడియా మనం ఎందుకు వివర్తిస్తున్నామంటే కనీసం డ్రెస్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కొంత మనకున్న మన మధ్య ముందే కూడా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సోషల్ మీడియా అయితే స్వయంగా కదా పక్కన చేస్తున్నట్టు కదా వీళ్ళు నియంత్రించాల్సిన అవసరం ఇప్పటికీ చాలా ఉంది. అందుకని చెప్తున్నాను కొత్త చట్టం వస్తుంది కానీ ఇంకా నియంత్రించడం జరుగుతలేదు. కానీ స్వీయ నియంత్రణ కన్నా ఇచ్చినటువంటి ఇంకోటి ఏం లేదు. స్వీయ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కులాల కలిసి పెరిగిన తర్వాత మరింత బహిరంగంగా వాళ్ళకి నగ్నంగా ఒకరి మీద చేసుకుంటే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు పూర్తిగా అసలు మాటకు హద్దు లేకుండా ఇంకొక మాట రైట్ చెప్పండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సందర్భంలో ఏఐ కూడా మన మాట నేర్పుతుంది. చిలకపత్రులు అంటానే ఎవరా మనం చిలకకు ఏ మాట నేర్పితే రండి రండి అని నమస్కారం అంటే అది నేర్పిస్తుంది. మన అతిథిని పోరా పో అని మాట్లాడితే పోనే ఉంటుంది. ఇవాళ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన మాట నేర్పి చివరికి ఇవాళ మంచి వార్తలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం భూతి పదాలు వాడితే అదే భూతి పదంతో మనం సమాధానం చెప్పాం. అందుకనే యథా రాజా సదా ప్రజా మనం ఉపయోగిస్తున్న తీరు పట్టింటుంది. యథా ప్రజా సదా రాజా ఏమంటే దానికి మీడియాను ఉపయోగిస్తున్న పద్ధతి పట్టుకుంటుంది. సోషల్ మీడియా నియంత్రణ కావాలి. నియంత్రణ గురించి మీద మంచి నిర్బంధం అనుకోండి, మంచి ఎమర్జెన్సీ ఏదో అనుకుంటుంది. అదృష్టవశాత్తు నేను ఆంధ్రప్రదేశ్లో వార్త ఎమర్జెన్సీ పూర్వం వచ్చింది కనుక రాగలిగింది. ఎమర్జెన్సీ వచ్చి ఇలాంటి విధంగా నేను రాలేకపోయి వచ్చినా రాకపోయి ఆమె సభానికి ఖాళీ పెట్టిన సందర్భం చూసాం. ఇవాళ ఈ సోషల్ మీడియా మనం అర్థం చేసుకోవచ్చు చాలా ప్రాధాన్యత ఉన్నది. దీన్ని నేను ఖచ్చితంగా పోడుతున్నాను, కంప్యూటర్తో పోడుతున్నాను. కంప్యూటర్స్ ఉపయోగం మనం ఎట్లా చేసుకుంటే సెల్ ఫోన్ అయినా ఏదైనా అంశాలు మాత్రం మనకు లేదు కనుక మనం ఎక్కువ ఏ అవసరానికి వాడుకోవాలి. ఇది వాడుకోకుండా ఉపయోగం సమాజంలో ఉన్నాం కనుక వీటిని మనం బ్లాక్ అండ్ వైట్ లో చూడాలి. ఈ రెండు వేరు చేసి వాళ్ళకి పాలు చేసి మనకు అవసరంగా సమాచారం తీసుకోవడానికి సోషల్ మీడియా పనికి వస్తుంది, ప్రధాన పత్రికా సమాచారం మనకు వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనకు వస్తుంది. ఇది ఉపయోగ